ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యాకాండను 6th సర్గాలు 70 శ్లోకాల నుంచి వాల్మీకి ముని తన పూర్వ వృత్తాంతాన్ని ఏదైతే శూద్రులతో సహవాసాలు చేస్తూ గజ దొంగలాగా మారిపోయాను, నా పిల్లల్ని అంటే శూద్ర స్త్రీని వివాహం చేసుకున్నాడు, పిల్లల్ని కూడా కన్నాడు, అందుకని వాళ్ళ పోషణ కోసం నేను జీవహింసని కూడా చేస్తూ ఉన్నాను. కాకపోతే అకస్మాత్తుగా ఒకసారి నాకు సప్తర్షులు కనిపించారు అని చెప్పాడు ఆ వనాల్లో. అహం తానప్రవం కించిదా దాతుం మునిసత్తమాః పుత్రధారాదయః సంతి బహవో మే బుభుక్షితాః. ఎప్పుడైతే ఆ సప్తఋషులు కనిపించారో వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే, పైగా వీళ్ళు తేజస్సుతో కూడుకున్నగా ఉన్నారు, నాకు లోభం వచ్చేసింది. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా దొంగలించేద్దాం అనుకున్నాడు. అందుకని ఒక్కసారిగా వాళ్ళని ఆగండి ఆగండి అన్నారు. వెంటనే వాళ్ళేమో, ఓ ద్విజుల్లో అధముడా, ఎందుకు మమ్మల్ని ఇలా పిలుస్తున్నావు, ఎందుకు ఇటువైపుగా వస్తున్నావు అంటే, అప్పుడు నేను, ఓ ముని పుంగవల్లారా, నాకు చాలామంది ఆకలితో బాధపడుతున్న వాళ్ళు బిడ్డలున్నారు, నా భార్య కూడా ఉంది, వారిని పోషించటానికి మీ దగ్గర నుంచి ఏదైనా గ్రహించాలనే నేనిటు వస్తున్నాను అని చెప్పాడు. తేషాం సంరక్షణార్థాయ చరామి గిరికానని తతో మామూచుర్వ్యగ్రాహ పృచ్ఛగత్వా కుటుంబకం. వారిని పోషించటం కొరకే కొండల్లో కోనల్లో ఎప్పుడు తిరుగుతూ ఉంటున్నాను అని బదులు చెప్పాను ఆ మునులకి. అంతటా ఆ మునీశ్వరులు నాతో మళ్ళీ నిర్భయంగా, మంచిది అయితే అని చెప్పి వాళ్ళు నాకు మళ్ళీ, యో మయా ప్రతిదినం క్రియతే పాప సంచయ యూయం తద్భాగినః కిం వా నీతివేతి పృథుక్ పృథుకు. నేను ఇలా చెప్పగానే ఆ ముని పుంగవులు చాలా నిర్భయంగా, సరే ఎవరి కోసమైతే కొండల్లో కోనల్లో సంచరిస్తూ ఇట్లాంటివన్నీ నువ్వు చేస్తున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరిని నువ్వు ప్రతిదినము వాళ్ళ కోసం ఏదైతే పాపం అయితే చేస్తున్నావో ఎవరెవరు ఎంతెంత భాగం ఆ పాపంలో తీసుకుంటారో తీసుకోరో ఒక్కొక్కరిని వేరు వేరుగా అడిగి తెలుసుకో అని చెప్పారు. వయం సస్యామహి తావదాగమిష్యసి నిశ్చయః తతేత్యుక్త్వా గృహం గత్వా మునిభిర్యధూదీరితం. ఒక్కొక్కరిని విడివిడిగా పిలిచి అడగమన్నారు. ఎక్కడైనా చూస్తే ఇప్పుడు నలుగురిలో ఏదైనా అడిగినప్పుడు మళ్ళీ నలుగురు ఏమనుకుంటారు అని ఒక్కోసారి సంకోచిస్తూ ఉంటాం. కొంతమందికి ఆ సంకోచం కూడా ఉండదు. ఏదైనా మనకి ముప్పు తగులుతుంది, లేకపోతే మనకి ఏదైనా నష్టం తగులుతుంది అంటే కొంచెం దూరంగానే ఉంటూ ఉంటాం. కాకపోతే ఇక్కడ ఎవరి కోసమైతే ఇంత కష్టపడుతున్నారో వాళ్ళని మళ్ళీ, ఇది ఏదైతే పాపాన్ని మూట కట్టుకుంటున్నానో దాన్ని నువ్వు తీసుకో అంటే, ఇప్పుడు ఆస్తి విషయాల్లో ఎలా ఉంటాయంటే, తల్లిదండ్రులు కానీ మన తాత ముత్తాతలు కానీ ఆస్తి సంపాదించి వెళ్ళిపోతే నాకు కావాలి నాకు కావాలని కొట్టుకుంటాం, అది మనకి కదా దక్కాలి అని. అదే వాళ్ళు అప్పులు చేసి వెళ్ళిపోయినప్పుడు అది నేను తీసుకుంటాను నేను తీసుకుంటాను ఎప్పుడైనా కొట్టుకోవటం జరుగుతుందా? ఎక్కడైనా అప్పు నేను తీర్చేస్తానని లేదు, ముందుకు రాం. అంటే ఏదన్నా మనకి లాభం వచ్చేదైతే ముందుకు వెళతాము, నష్టం కలిగేదైతే ముందే అక్కడి నుంచి పారిపోతూ ఉంటాం, లేదా లేనిపోని సాకులు చెప్పైనా సరే తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఎప్పుడైతే విడివిడిగా వెళ్ళి చెప్పమని చెప్పారు, ఆ విషయం ఎప్పుడైతే వెళ్ళి అది వినంగానే నేను నిశ్చయించుకుని వెంటనే, అంటే ఈ విషయాన్ని పైగా నువ్వు అక్కడ వెళ్ళి చెప్పటమే కాకుండా వాళ్ళు చెప్పిన నిర్ణయాన్ని కూడా తీసుకొచ్చి మాకు చెప్పు, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేదాకా కూడా మేము ఇక్కడే ఉంటాము అని ఆ మునివరులు నాతో చెప్పారు అని. అపృచ్చం పుత్రధారాధీం శైర్యుక్తోహం రఘుత్తమ పాపం తవేవ తత్సర్వం వయం తు ఫలభాగినః. మునివరులు చెప్పినట్టుగానే నా భార్య బిడ్డల్ని దగ్గరికి వెళ్ళాను, వాళ్ళని అడిగాను. అయితే రాఘవ, వాళ్ళు నీ పాపం నీదే, మేము నీ వల్ల ఏదైతే ధనం ఇవన్నీ వస్తున్నాయో దాన్ని అనుభవిస్తాం తప్పితే మాకు ఆ పాపానికి ఏమీ సంబంధం లేదని వాళ్ళు అందరూ ఒకే మాట చెప్పారు. అంటే అంతమందిలో ఒక్కళ్ళు కూడా కొంచెం కూడా పంచుకోవటానికి, మొత్తం తీసుకోక్కర్లేదు, కొంచెం కూడా ఆ పాపాన్ని పంచుకోవటానికి ఇష్టపడలేదు. తచ్చుత్వా జాత నిర్వేదం విచార్య పునరాగమం మునయో యత్ర తిష్టంతి కరుణా పూర్ణ మానసాహ. ఇప్పుడు నిజంగా ఎవరి కోసమైతే బాధ్యత తీసుకుని మనం ఇంత ఏ పని చేస్తున్నా సరే, మన పిల్లల కోసమో మన తల్లిదండ్రుల కోసమో మన భార్య బిడ్డలో లేకపోతే భార్య భర్త కోసం చేస్తుందో, సర్వస్వం అనుకుని ఎప్పుడైతే అన్నీ చేస్తూ చేస్తూ ఉంటే ఒకానొక సమయం వస్తుంది, అది మళ్ళీ మనల్ని పరీక్షించటానికే. తారుమారైపోయినట్టుగా అయిపోతాయి పరిస్థితులు. అందుకే ఏది జరిగినా సరే బెంబేలెత్తుకోకుండా ఉండగలిగిన వాడు దాన్ని తట్టుకోగలడు.
పూర్ణమైన వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వచ్చింది తాత్కాలికంగా అనుకుంటాం. కానీ అది శాశ్వతమైనది కాదు. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ మనతో బాగున్నారన్నప్పుడు ఈ వైరాగ్యం పోతుంది. మళ్ళీ మమకారం వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ రాగాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం మనం. కానీ ఒకానొక సమయం వస్తుంది. అది మొత్తాన్ని పటాపంచలు చేసినట్టుగా మనకొక కొత్త కోణాన్ని మనల్ని మనమే చూస్తున్నట్టుగా అనిపించేలాగా అంత మార్పు మనలో వస్తుంది. అందుకే ఒక్కసారిగా ఎప్పుడైతే ఎవరి కోసమైతే ఇంత చేస్తున్నాడో వాల్మీకి ముని, వాళ్ళందరూ గూడా మేమేమి అనుభవించాం, నీది నువ్వే అనుభవించాలి అని చెప్పారో, అంతటతో నాకు వైరాగ్యం వచ్చేసింది. నేను చాలా దుఃఖానికి లోబడ్డాను. ఈ పరిపూర్ణమైన కరుణతో కూడుకున్న అంతరంగాలతో నేను ఆ దగ్గరికి తిరిగి వెళ్ళిపోయాను. మునీనాం దర్శనాధీవ శుద్ధాంతఃకరణోభవం ధనురాధీనత్ పరిత్యజ్య దండవత్ పతితోం స్పృహ్యం. వెంటనే ఆ మునీశ్వరులకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ దర్శన మాత్రం చేతనే నా అంతరంగం అంతా కూడా పరిశుద్ధమయ్యింది. కొన్ని మనం చాలా రోజుల నుంచి చూస్తూనే ఉంటాం. కొన్ని ఏంటి చాలా క్షేత్రాలకి వెళ్తూనే ఉంటాం. అబ్బా! ఈ సంవత్సరానికి ఇక్కడికెళ్ళాను, ఆ సంవత్సరానికి ఇక్కడికెళ్ళాను అనుకుంటాం. పుణ్యక్షేత్రాలే అన్నీ కూడా. చాలా పావనమైన ప్రతిదానికి ఒక చరిత్ర ఉంటుంది. కానీ అప్పుడు దాకా అన్ని సార్లు వెళ్ళినా ప్రక్షాళన జరిగేంత ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ క్షేత్రాన్ని తలుచుకున్నంత మాత్రాన ఆ క్షేత్రాన్ని నుంచి ఎవరైతే దర్శించుకుని వచ్చారో వాడిని స్పర్శించినంత మాత్రాన, దర్శించినంత మాత్రాన కూడా మనకి ప్రక్షాళన జరుగుతుంది. అంటే సమయం ఆసన్నమయ్యింది. ఉపదేశాలు ఎన్ని చెప్తున్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అది వింటూనే ఉన్నావు, కాకపోతే దాని ప్రభావం నీ మీద పడనట్టుగానే ఉంటూ ఉంటావు. కానీ ఒక్క సమయం వస్తుంది. ఆ సమయంలో నీకు నువ్వే కొత్తగా పరిచయం అయినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఈ పాపరాశి తొలగిపోతుంది ఆ దర్శన భాగ్యంతో, ఆ ఒక్క ఉపదేశం వల్ల. అలాగే ఇక్కడ ఇంత కిరాతకంగా బతికినప్పటికీ కూడా ఒక్కసారిగా వాళ్ళు దర్శించినంత మాత్రాన, ఇంతకు ముందు దర్శించాడు, ఇప్పుడు దర్శించాక అని ఎందుకు చెప్పటం అంటే, దర్శించి దొంగతనం చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా గ్రహించాలన్న లోభత్వంతోనే ముందు ఆపాడు. కాకపోతే ఎప్పుడైతే నీ పాపాన్ని ఎవరు పంచుకుంటారో వెళ్ళి అడిగిరా, అప్పుడు దాకా ఇక్కడే ఉంటావు అన్నారు. మళ్ళీ ఎప్పుడైతే వైరాగ్యంతో కూడుకుని వాళ్ళని అంత భక్తి ప్రపత్తులతో మళ్ళీ దర్శించుకున్నాడో, దాని ప్రభావం చూపించింది కాబట్టి అందుకు అంతఃకరణం అప్పుడు పరిశుద్ధమైపోయింది. వెంటనే చేతిలో ఉన్న ధనుర్బాణాలు అన్నీ పాడేసి వాళ్ళకి సాష్టాంగ దండ ప్రణామాలు నేను ఆచరించాను అని చెప్పాను. రక్షద్వాం మా ముని శ్రేష్ట గచ్చంతం నిర్ణయార్ణవం ఇత్యగ్రే పతితం దృష్ట్వా మామూచుర్ ముని సత్తమాహ. ఇలా ఎప్పుడైతే మునీశ్వరులారా, పాప సముద్రంలో పడిపోయి ఉన్న నన్ను మీరే రక్షించండి అని నేను ఏడుస్తూ ఉన్నాను. వాళ్ళ పాదాల మీద పడిపోయి ఉన్న నన్ను వెంటనే వాళ్ళు పైకి చూస్తూ నన్ను చూస్తూ ఈ మునివర్లందరూ కూడా ఇలా అన్నారు. ఉత్తిష్ట ఉత్తిష్ట భద్రంతే సఫలః సత్సమాగమః ఉపదేక్ష్యామహే తుభ్యం కించిత్ తన్నేవ మోక్ష్యసి. లే నీ ఈ సత్సంగము సఫలమైంది. ఇప్పుడు సత్సంగం ఎంతసేపు చేశాడు? ఒకసారి ఒకసారి చూశాడు, ఒకసారి దొంగతనం చేద్దాం అనుకున్నాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, ఇంకోసారి దర్శించుకున్నాడు. అంటే ఇలా చేస్తే సఫలమయ్యే స్థితిలో మనం ఉన్నామా అంటే లేదు. మనం నిత్యము నిరంతరము చేసినా సరే దాని ప్రభావం మన మీద పడలేనంత పాపరాశిలో మనము కూరుకుపోయి ఉన్నాము. అందుకే సత్సంగత్వం, నిస్సంగత్వం. ఈ సత్సంగత్వం నీకేం చేస్తుందంటే ఇక్కడున్న భవబంధనాల నుంచి నువ్వు వైరాగ్యం పూర్ణంగా వచ్చే స్థితికి చేరుకోవటానికి, ఆ జ్ఞానం అన్నది నీలో చిగురించటానికి అది నీకు మూలమవుతుంది. ఆ వాల్మీకి అలా బ్రతికి ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రక్షాళన జరిగిన కారణంగా వెంటనే వాళ్ళు మళ్ళీ ఉపదేశం ఇవ్వటానికి లే 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 అని చెప్పి వెంటనే వాళ్ళు నీ ఈ సత్సంగం సఫలమైపోయింది, నీకు తప్పకుండా మేలు కలుగుతుంది, మేము నీకు కొంచెం ఉపదేశం చేస్తాము అని చెప్పారు. పరస్పరం సమాలోచ్య దుర్వృత్తోయం ద్విజాధమః ఉపేక్షా ఏవ సత్వృత్తేస్తథాపి శరణం గతః రక్షణీయః ప్రయత్నేన మోక్షమార్గోపదేశతః. అంటే ఇక్కడ ఉపదేశం చేస్తాము అని చెప్పి దీని వల్ల ఏమవుతుంది అంటే నువ్వు ముక్తుడు అవుతావు అని చెప్పి తమలో తాము మళ్ళీ విచారణ చేసుకున్నారు ఆ 7 ఋషులు. ఈ బ్రాహ్మణులో అధముడికి అత్యంత దురాచార పరుడుగానే ఇప్పుడు దాకా ఉన్నాడు.
అందుకే ఉత్తమ పురుషులకు ఉపేక్షా పాత్రుడు అయినను శరణాగతుడు. అంటే ఉత్తములు ఇతన్ని దూరంగానే ఉంచాలి. కాకపోతే ఎన్ని చేసినప్పటికి కూడా తప్పు చేశానని ఎప్పుడైతే నీకు తెలిసిపోతుందో, ఆ వైరాగ్యం, భక్తి అన్నీ పూర్ణంగా ఉన్నప్పుడు అర్హతను నువ్వు సంపాదించుకున్నట్టే లెక్క. అందుకే ఇక్కడ శరణాగతుడు కాబట్టి, త్రికరణ శుద్ధిగా శరణం అడుగుతున్నాడు కాబట్టి, మోక్షానికి అర్హత, మార్గాన్ని ఉపదేశించటానికి మనం ప్రయత్నం చేద్దాము. ఇతన్ని కాపాడి తీరాలి అని వాళ్ళు అనుకున్నారు. ఇత్యుక్త్వా రామతే నామ వ్యత్యస్తాక్షరపూర్వకం ఏకాగ్ర మనస్సా అత్రైవ మరీతి జప సర్వదా. వాళ్ళు నిర్ణయం చేసుకుని వారు అంతటా నీ నామాన్ని తారుమారు చేసి నీవు ఈ స్థానంలోనే ఉండి ఏకాగ్రమైన చిత్తంతో మరా మరా అని ఎప్పుడూ జపిస్తూ ఉండు అన్నారు. అంటే ఏదైతే రామ రామ ఉందో దాన్ని తిరిగేసి మరా మరా అని. ఇప్పుడు రామ అని చెప్పి ఆపేస్తే అక్కడితో అయిపోయింది. కానీ జపం చేయమన్నారు. ఎలా అయితే రామ 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 అంటుంటే కూడా మధ్యలో మరా 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 అని కూడా వస్తుంది. ఎందుకంటే దీని తర్వాత ఆ పదం, దాని తర్వాత ఆ పదం వెంటనే వస్తుంది. ఇక్కడ మరా మరా అని చెప్పినా సరే అది మనకి నిజంగా సరిగ్గా చూస్తే ఎలా ఉంటుంది? ముందు మా తీసేసి రా పెట్టుకుని మళ్ళీ రా అంటే రామారా 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 అంటే ఎలా పలికినా అదే నామం. కాకపోతే వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి, వాళ్ళు చెప్పిన దాని మీద నువ్వు భక్తి ప్రపత్తులతో ఉండి అంత విశ్వాసంతో దాన్ని నువ్వు పట్టుకోవటం అలవర్చుకుంటే అక్షరమే పరమాత్మ. తిరిగేసి చదివినప్పుడు నాకు కావాలని నాకేదో నాకు బాగా తెలుసు అనుకో దీన్ని ఇలా కాదు అలా చేయాలి అనేసి నేను మారిస్తే అది తప్పైపోతుంది. ఎందుకు? ప్రయత్నపూర్వకంగా నేను అలాంటి పిచ్చ పనులు చేస్తున్నాను. కానీ ఇక్కడ వాళ్ళు అందించిన దాన్ని మహాప్రసాదంగా భావించి ఎందుకంటే ఇక్కడ అంతఃకరణం శుద్ధైపోయింది. ఆ సాన్నిధ్యంలో గడపటానికి అవకాశం ఇచ్చారన్న భావనలో ఉన్నాడు. అందుకే ఇక్కడ మరా మరా అని ఎప్పుడూ జపించు, పైగా ఏకాగ్రమైన చిత్తముతో, పైగా ఈ స్థానంలోనే ఉండు అని మరీ చెప్పారు వాళ్ళు. ఆగచ్చామః పునర్యావత్తావధుక్తం సదా జప ఇత్యుక్త ప్రయయూః సర్వే మునయో దివ్య దర్శనాః. మేము మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా అంటే మళ్ళీ ఈ స్థిరత్వం అన్నది ఎప్పటిదాకా ఉండాలి? వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఈ మంత్రాన్ని ఇలాగే జపిస్తూనే ఉండు అని పలికి దివ్య దర్శనులైన వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అహం యదోపదిష్టం తైస్ తథా కరావా మంజసా జపన్నేకాగ్ర మనసా బాహ్యం విస్మృత వానహం. అంతటా నేను వారు చెప్పిన ఉపదేశాన్ని ఆచరిస్తూ ఈ విధంగా ఏకాగ్రమైన చిత్తంతో నిరంతరము మరా 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 అని జపం చేస్తూ ఉండగా నాకు బాహ్య ప్రపంచాన్ని నేను మర్చిపోయాను. ఏవం బహుతితే కాలే గతే నిశ్చల రూపిణః సర్వసంగ విహీనస్య వాల్మీకోర్భూన్ మమోపరి. ఇలా బాహ్య స్మృతి, బాహ్య ప్రపంచం బయట ఏం జరిగింది అంటే ఎండకి వానకి అన్నిటికీ ఇంకా స్పృహ లేకుండా ఇవన్నీ నిగ్రహణలో వెళ్ళిపోయాయి. ఆ మనస్సంతా ఆ నామం మీదే ఉంది. మరా 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 అనుకుంటూ అలా ఉండిపోయాడు. అందుకని ఈ రీతిగా చాలా కాలం అలా నిశ్చలంగా ఉండిపోయాను. ఇక్కడ సర్వసంగ విహీనుడైన కారణంగా నా మీద మట్టి పుట్టల్లాగా ఏర్పడిపోయింది. దాన్నే వాల్మీకులు అంటారు. తథో యుగసహస్రాంతే ఋషయః పునరాగమన్ మామూచిర్ నిష్క్రమస్వేతి తచ్చుత్వా తూర్ణముత్తితః. తర్వాత ఇలా కొన్ని కాలాలు యుగాలు గడిచిన తర్వాత ఆ ఋషిగములు మళ్ళీ తిరిగి వచ్చారు. వచ్చి మళ్ళీ బయటికి రా అని నన్ను ఆదేశం అంటే బాహ్య స్పృహ లేని వాడికి నన్ను బయటికి రా అంటే నేను ఎలా వస్తాను అంటే అంతలాగా ఉన్నప్పటికి కూడా పరమాత్మ సంకల్పము అనుగ్రహము అంటారు. అందుకే వినవలసినవే వింటావు, చెయ్యవలసినవే చేసేలాగా ఉంటావు. ఆ సమయానికి సందర్భానికి నీకు లభించాల్సినవి నీకు లభిస్తూ ఉంటాయి. వాళ్ళు వచ్చి మళ్ళీ బయటికి రా అంటే స్పృహ లేని వాడి కూడా అది వినిపించింది. వెంటనే నేను అక్కడి నుంచి లేచి నిలబడ్డాను. వాల్మీకా నిర్గతశ్చాహం నిహారాధీత్వా భాస్కరః మమప్యాహుర్ మణిగణ వాల్మీకిస్త్వం మునీశ్వర. వాల్మీకా సంభవో యస్మాద్వితీయం జన్మతి భవతు ఇత్యుక్త్వా తే యుయుర్దివ్యగతిం రఘుకులోత్తమ.
పొగమంచుని ఛేదించుకుని సూర్యుడు ఎలా అయితే బహిర్గతుడవుతాడో, బయటకొస్తాడో, నేను కూడా ఆ మట్టి పుట్ట ఏదైతే ఏర్పడిందో దాన్ని తొలగించుకుని బయటికి వచ్చాను. అంతటా ఆ మునీశ్వరులందరూ కూడా "నువ్వు వాల్మీకము నుండి బయటకొచ్చావు కాబట్టి, ఇది నీకు మరి ఒక జన్మ కాగలదు. అందుకే నువ్వింకా ఇప్పటి నుంచి వాల్మీకిగానే పిలవబడతావు" అని చెప్పారు. రామ ఈ విధంగా చెప్పి వారు దివ్యలోకాలకి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు. అహం తే రామా నామశ్చ ప్రభావాదిదృశో భవం అద్య సాక్షాత్ ప్రపక్ష్యామి ససీతం లక్ష్మణేన చ. రామ నీ నామ ప్రభావం చేతనే నేనిట్టి వాడినయ్యాను. నేడు సీతా లక్ష్మణ సమేతుడువై కమలనయనుడువైన నిన్ను నేను మళ్ళీ చూడగలుగుతున్నాను అని. రామం రాజీవపత్రాక్షం త్వాం ముక్తో నాత్ర సంశయః ఆగచ్చ రామభద్రం తే స్థలం వై దర్శయామ్యహం. అహో నిస్సందేహంగా నేను ముక్తున్నైపోయాను. రామా నీకు శుభము కలుగుగాక. రానాయన మీరు నివసించటానికి తగిన స్థానాన్ని నేను చూపిస్తానని వాల్మీకి ముని చెప్పారు. ఏవముక్తా మునిః శ్రీమాన్ లక్ష్మణేన సమన్వితః శిష్యేహ పరివృత్తో గత్వా మధ్యే పర్వతగంగయోః శత్రశాలాం సువిస్తీర్ణాం कारयामास వాసభూః ప్రాక్పశ్చిమం దక్షిణోధక్షోభనం మందిరద్వయం. తర్వాత శ్రీమంతుడైన వాల్మీకి ముని లక్ష్మణుడితో కలిసి శిష్యులతో కలిసి వెళ్ళి గంగానది చిత్రకూటము అక్కడ నడుమ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ వారు నివసించటానికి ఆ ఋషివాసమైన యోగ్యమైన విశాలమైన పర్ణశాలను నిర్మింపచేసి అందులో పూర్వ పశ్చిమాలుగా ఒకటి, ఉత్తర దక్షిణాలుగా మరొకటి 2 సుందరమైన వాటికలు అక్కడ నిర్మించారు. జానక్యా సహితో రామో లక్ష్మణేన సమన్వితః తత్ర తే దేవసదృశా హ్యావసన్ భవనోత్తమే వాల్మీకినా తత్ర సుపూజితోయం రామః స సీతః స లక్ష్మణేన దైవేర్మునీంద్రైః సహితో ముధాస్తే స్వర్గే యథా దేవ పతిః సచస్యాః. అక్కడ దివ్యమైన మునివాటికల్లో సీతా సమేతుడైన రామలక్ష్మణుడు దేవతల్లాగా నివసించటం మొదలుపెట్టారు. ఆ ఆశ్రమంలో సీతా లక్ష్మణులతో సహా రాముడు ఆ వాల్మీకి ముని చేత చక్కగా పూజింపబడి స్వర్గంలో ఉన్న దేవరాజైన ఇంద్రుడు ఎలా అయితే తన భార్య అయిన సచీదేవితో పూజింపబడతాడో అలాగా దేవతలతో కూడి ఆయన ఎలా అయితే విరాజమానుడుగా ఉన్నాడో ఇక్కడ ఈ వనాల్లో ఈ పర్ణశాలలో శ్రీరామచంద్రుడు సీతాదేవితో లక్ష్మణుడితో కలిసి ఆ మునిజనులతో పరివేషుడి చుట్టూ వాళ్ళు ఉండి వాళ్ళు అక్కడ పూజింపబడుతూ ఆ నివాసంలో వాళ్ళు సుఖంగా జీవించటం మొదలుపెట్టారు. దీంతో అధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలో 6th సర్గ సంపూర్ణం.